బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. రావులపాలెం డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు వచ్చి షేక్ బాజీని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీవ్ర గాయాలైన షేక్ బాజీని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతుడికి భార్య మస్తాన్ బీబీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి, 8వ తరగతి చదువుతున్న బాలుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాక అక్కడ నుంచున్నారండి. నేను పచ్చిపడి వెళ్తున్నానండి. నన్ను కేకేశారు, బాగా వచ్చేస్తున్నామని. బ్రేక్ కొట్టానండి. ఇద్దరు రోడ్డు క్రాష్ అవుతున్నారు. ఈ కుర్రోడేమో రోడ్డు మీద డివైడర్ మీద నుంచి పడి మనోడు కాలు కింద పెట్టాడండి. ఈ లోపల రాంగ్ రూట్లో వచ్చేసి పలానా బస్సు 8-3 రావులపాలెం బస్సు వచ్చి రాంగ్ రూట్లో కొట్టేసిందండి. ఎంబీఏ తలకే తగిలేసిందండి. అంబులెన్స్కి ఫోన్ చేసామండి. 40 నిమిషాల దాకా రాదమ్మా, తణుకులో ఉంది, గుడాన్ని లేదన్నారండి. ఏం చేయాలి తెలియక ఇద్దరు ఆటోలను అడిగామండి. వాళ్ళు కూడా రామన్నారండి. ఏమన్నా బస్సు తీసుకుని పెహద్గార్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఇక్కడ కాదు, ఇది కేసు అవ్వాలి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమండి. ఇక్కడ తీసుకొచ్చామండి. ఇది జరిగింది. చనిపోయాడు. ఇక్కడ వచ్చిందర సిలిండర్లు అవి పెట్టారండి. చనిపోయాను అంటున్నారండి. రాంగ్ రూట్లో వచ్చిందండి. రాంగ్ రూట్లో వచ్చిందండి. చాలా మంది వీడియోలు తీసారండి. మా టెన్షన్ మాది కదండి. మా మనిషి గుద్దినప్పుడు అలా పడిపోయినాడు సేవలాగా. నా టెన్షన్ అదండి. ఫోటోలు అయితే తీసాను కానీ వీడియోలు గట్రా తీయలేదండి. అది రాంగ్ రూట్లోనే జరిగిందండి. కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారండి. ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారో ఈ లోపల బస్సు ఎక్కించుకుని మేము తీసుకొచ్చేసి ఏమండి అయితే మేము చెక్ చేయలేదండి. పిల్లలండి, ఒక అమ్మాయి అబ్బాయి అండి. తాపీ మేస్త్రి అండి. కూలి పనికి వెళ్తాడండి. మేస్త్రి కూడా కాదండి, కూలి పనికి. మేస్త్రినా? మేస్త్రిగా అదండి నాకు తెలిసింది.